నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో సందడి చేసిన సినీ నటి అనసూయ. యువతి వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన అనసూయ ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరంలో ఘనంగా పెన్షనర్స్ డే వేడుకలు. జిల్లా ట్రెజరీ ఆఫీసర్ ఎండీ మజ్హర్ బేగ్ చేతుల మీదుగా 15 మంది పెన్షనర్లకు సత్కారం. ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ లీగ్ 3 పోస్టర్ ను ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. ఎమ్మెల్యే అంజిబాబును కలిసిన హీరో రోషన్, హీరోయిన్ సాక్షి మదోల్కర్. యువతకు ఎంతో నచ్చే చిత్రం మొగ్లీ. ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరంలో సినీ నటి అనసూయ సందడి చేశారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన యువతి వస్త్ర దుకాణాన్ని సినీ నటి అనసూయ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామంజయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ నటి అనసూయ మాట్లాడుతూ, పట్టణంలోని ప్రజలకు బ్రాండెడ్ దుస్తులను తక్కువ ధరలకు అందించేందుకు యువతి షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. టాప్స్, డ్రెస్ మెటీరియల్స్, కుర్తీస్, లెహంగాస్, ఇన్నర్ వేర్, నైట్ వేర్ వంటి అనేక రకాల వస్త్రాలు అద్భుతమైన డిజైన్లలో ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, అభివృద్ది చెందుతున్న భీమవరం పట్టణానికి ఎన్నో కార్పొరేట్ స్థాయి సంస్థలు తరలివస్తున్నాయని, వస్త్ర రంగంలో ఎంతో ఆదరణ పొందిన యువతి వస్త్ర షోరూం మన ప్రాంతంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. స్టోర్ హెడ్ కురిశెట్టి సతీష్, బొండా రాధాకృష్ణ, కురిశెట్టి నానిలు మాట్లాడుతూ, భీమవరంలో 4వ బ్రాంచ్ గా యువతి వస్త్ర షోరూం ను ప్రారంభించామని, మచిలీపట్నం, కోదాడ, కాకినాడ, భీమవరంలో ఉన్నాయని అన్నారు. సరికొత్త మోడల్స్ లో అన్ని రకాల అధునాతనమైన డిజైన్స్ తో బ్రాండెడ్ దుస్తులను అందుబాటులో ఉంచామని అన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సతీమణి భూపతిరాజు వెంకటేశ్వరీదేవి మాట్లాడుతూ, యువతలకు కావలసిన అన్ని రకాల నాణ్యమైన వస్త్రాలను తక్కువ ధరకే అందించడం అభినందనీయమని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ సతీమణి తులసిలక్ష్మి, ఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత, సోము, ఎన్వీఎస్ కుమారి, కొత్త నాగ పద్మావతి, కూటమి నాయకులు, మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు, పట్టణ ప్రముఖులు, స్టోర్ సభ్యులు తేజ, అనీష్ తో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. కొంచెం ఇవి విజిల్స్ తోట, అరుపుల తోట వెల్కమ్ చెప్పండి.
నమస్కారం, చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మనం యువతి ఫీమేల్ వరల్డ్ గ్రాండ్ లాంచ్ చేయడానికి మనందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. భీమవరం ఎప్పుడు వచ్చినా కానీ నాకు ఎక్కడ లేని ఎనర్జీ తీసుకుని వెళ్తూ ఉంటాను. దిస్ ఇస్ మై థర్డ్ టైమ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇందాక నేను చెప్పినట్టు సంవత్సరానికి ఒకసారైనా భీమవరం రాకపోతే నా మనసు అస్సలు బాగోదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్, స్పెషల్లీ ఎందుకంటే మన భీమవరంకి యువతి ఫీమేల్ వరల్డ్ వచ్చింది. దేర్ ఫోర్త్ స్టోర్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఐ థింక్ 4 stores లాంచ్ చేశారు. చాలా అండ్ ఎవ్రీ టైమ్ నేను వాళ్ళతో మొదటి నుంచి ట్రావెల్ అవుతున్నాను. నాని గారు అండ్ అనీష్ గారు చాలా ఆనెస్ట్ గా, నిజాయితీతో ఆడవాళ్ళకి ఫ్యాషన్ కి అవినాభావ సంబంధం ఉందని మనందరికీ తెలుసు. అలాంటి ఫ్యాషన్ ని అఫోర్డబుల్ ప్రైజెస్ లో అందించడానికి నాని గారు, అనీష్ గారు అండ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ యువతి ఫీమేల్ వరల్డ్ మొదటి నుంచి అదే టార్గెట్ పెట్టుకుని ఉన్నారు. సో ఆ రకంగా భీమవరంకి లేటెస్ట్ ఫ్యాషన్ ఇన్ అఫోర్డబుల్ ప్రైజెస్ యువతి ఫీమేల్ వరల్డ్ ఇంత గ్రాండ్ స్టోర్ ని లాంచ్ చేయడానికి వచ్చినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ భీమవరం. ఎస్పెషలీ మనకి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వస్తుంది. ఆ తర్వాత ఇంకా మన పండుగలు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సంక్రాంతి కానివ్వండి, హోలీ, రక్షాబంధన్, ఉగాది. రక్షాబంధన్ పర్టికులర్ గా కూడా బికాస్ ఇట్ ఈస్ అ ఫీమేల్ ప్లేస్. అందరూ అన్నయ్యలు, తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చేసేయాలి వాళ్ళ చెల్లెళ్ళ కోసం, అక్కల కోసం. యువతి ఫీమేల్ వరల్డ్ కంటే బెస్ట్ ప్లేస్ టు షాప్ వాట్ దే లైక్, యూ వోంట్ ఫైండ్ ఇట్. బట్ బిఫోర్ దాట్ అందరికీ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ముందస్తుగా అండ్ మెరీ క్రిస్మస్. బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయి. తప్పకుండా రానున్న స్పెషల్ డేస్ ఇన్ యువర్ లైఫ్స్ మన యువతి ఫీమేల్ వరల్డ్కి భీమవరం వాళ్ళు కానివ్వండి, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరు ఏ బస్ ఎక్కువ అక్కడికి సిటీకి వెళ్ళాలని అనుకోవాల్సిన అవసరం లేదు. సిటీ ఎక్కడికి వచ్చేసింది మన యువతి ఫీమేల్ వరల్డ్ ద్వారా. తప్పకుండా ఇదే మా ఆహ్వానం. డూ కమ్ అండ్ షాప్ అట్ యువతి ఫీమేల్ వరల్డ్ ఇన్ భీమవరం. భీమవరం కస్టమర్స్కి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. అనసూయ గారు మాది ఫస్ట్ స్టోర్ కోదాడలో లాంచ్ చేశారు, తర్వాత మచిలీపట్నంలో, తర్వాత కాకినాడ. ఇది 4th స్టోర్ భీమవరం. యువతి ఫీమేల్ వరల్డ్ ఇది ఎక్స్క్లూజివ్ లేడీస్ వేర్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, లెహెంగాస్, లేడీస్ కి సంబంధించి మొత్తం అన్ని ఉంటాయి. యువతి ఫీమేల్ వరల్డ్ దిస్ ఇస్ అవర్ 4th స్టోర్ అండి. ఫస్ట్ స్టోర్ వచ్చేసరికి మేము 2022లో కాకినాడలో కోదాడలో ఓపెన్ చేసామండి. దాని కంటిన్యూషన్గా కాకినాడ, మచిలీపట్నం, ఇప్పుడు భీమవరంలో ఓపెన్ చేస్తున్నామండి. అవర్ ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ అండి, ఓన్లీ ఉమెన్స్ సెగ్మెంట్ మీ దగ్గర ఉంటుందండి. ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 12 నుంచి 40-45 ఏజ్ గ్రూప్ వరకు ఉంటుందండి మన దగ్గర. టోటల్గా ఉమెన్స్ వేర్ అండి. మన కాన్సెప్ట్ ఏంటంటే బడ్జెట్లో లావిష్గా ఎలా అవ్వాలనేది మన కాన్సెప్ట్ అండి. మీ దగ్గర రేట్స్ ఏమో బడ్జెట్లో ఉంటాయి, క్వాలిటీ ఏమో లావిష్గా ఉంటుంది. దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో అండి. మా కాన్సెప్ట్ కూడా అదనమాట. మీకేమో బడ్జెట్లో మేము ప్రైస్ ఇస్తాము, క్వాలిటీ మాత్రం కాంప్రమైజ్ అవ్వండి. క్వాలిటీ మాత్రం ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వండి. మాకు అనసూయ గారు ఫస్ట్ నుంచి మాకు బాగా తోడుగా ఉంటున్నారండి. ఫస్ట్ స్టోర్ ఓపెన్ చేశారండి, గ్రాండ్ సక్సెస్ అయింది. దాన్ని మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. భీమవరంలో యువతి ఫీమేల్ వరల్డ్ 4వ బ్రాంచ్ ని ఈ రోజు ఘనంగా ప్రారంభించారు. ఇది చాలా అభినందనీయం. ముఖ్యంగా ఈ యువతులకు ఇక్కడ అంతా డ్రెస్ మెటీరియల్స్ అండ్ ఆఫ్ శారీస్, చుడీదార్స్ అన్ని కూడా, నూతన వస్త్రాలన్నీ కూడా ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మంచి క్వాలిటీకి తక్కువ ధరలకే అందరికీ కూడా విక్రయిస్తున్నారు. ఈ సేవల్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. ముఖ్యంగా ఇవన్నీ కూడా అందుబాటులోకి తెచ్చిన ఈ షాపు యాజమాన్యానికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
పెన్షన్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని, పెన్షన్ పొందడం రిటైర్డ్ ఉద్యోగుల హక్కు అని పశ్చిమ గోదావరి జిల్లా ట్రెజరీ ఆఫీసర్ ఎండి మజ్హర్ బేగ్ అన్నారు. భీమవరం పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన జాతీయ పెన్షనర్స్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఎస్టీఓ అల్లూరి రవివర్మ మాట్లాడుతూ డిఎస్ నకారా పోరాట ఫలితంగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ ఇచ్చిన తీర్పు మేరకు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెన్షన్ వస్తుందని అన్నారు. చారిత్రాత్మకమైన తీర్పు వెలువడిన రోజును జాతీయ పెన్షనర్స్ డేగా జరుపుకుంటున్నామని అన్నారు. పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గాతల జేమ్స్, ఎస్ఎస్ఎన్ రాజు, భీమవరం యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు ఎన్ఎస్ఎస్ పాల్, పి సీతారామరాజు, కోశాధికారి రవిప్రసాద్, ఏవి భాస్కరరావు, ముత్యాలరావు, సత్యనారాయణ, శ్రీనివాసరాజు, చైతన్య ప్రసాద్, చంద్రరావు, రామలింగరాజు, రాజేంద్రబాబుతో పాటు పలువురు సభ్యులు పాల్గొని 15 మంది రిటైర్డ్ ఉద్యోగులను సత్కరించారు. మీలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నాయి. మీరు సర్వీస్ చేసినప్పుడు అప్పుడంతా మాన్యువల్ సిస్టమ్, ఇప్పుడంతా కంప్యూటరైజేషను. అప్పుడు ఒక బాధ అయితే ఇప్పుడు దానికి రెట్టింపు. అప్పుడు మాన్యువల్ సిస్టంలో ఉన్నప్పుడు ఏంటంటే మా టేబుల్ మీద బిల్లు పెన్షన్కి సంబంధించిన పెన్షన్ మా టేబుల్ మీద ఉంటే నేరుగా వచ్చి మాతో గొడవ పడవచ్చు. మేము కింద మీద పడి ఎట్టో ఒకట చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. అది వెంటనే పేమెంట్ అయిపోయేది, అంతటితోటి అయిపోయేది. ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ వచ్చిన తర్వాత మేము ఎంత ప్రయత్నం చేసి ఎంత చేసినా ప్రభుత్వం దగ్గర నిధుల్ని బట్టి వాళ్ళకున్న ఆ పరిధులను బట్టి వాళ్ళు పేమెంట్ చేస్తూ ఉన్నారు. మేము బిల్లు పాస్ చేసిన తర్వాత మేము కూడా దాన్ని ఎలాంటి పరిస్థితిలో తిరిగి చూసే పరిస్థితి లేదు. పేమెంట్ అయిందా లేదా కూడా మేము చెప్పలేము. మీ అకౌంట్లో పెడితే మీరే చెప్పాలి. ఇంకా అలా తయారైంది పరిస్థితి. ఒక్కొక్క సందర్భంలో ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వం దగ్గర నుంచి మనకు ఏదన్నా రాబట్టుకోవాలంటే ఒక్కొక్క ఉద్యోగం చేయడం జరిగింది. ఈ ఉద్యమాల కారణంగానే ఈరోజు ఈ అందరికీ సమానమైన పే స్కేల్స్ కానీ, పెన్షన్స్ కానీ, హెల్త్ స్కీమ్స్ కానీ ఇవన్నీ రావడం జరిగింది. కానీ అవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయా అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. మీరు అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాల్లో ప్రభుత్వానికి సంబంధించి మీరు ఎంతో కష్టపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తర్వాత దాదాపు 62 సంవత్సరాల సర్వీస్ అంటే మనిషి ఉండడమే కష్టం. అలాంటిది చిన్నగా నెట్టుకొని వస్తే ఇక ఆయన రిటైర్ అయిపోతే ఏ పనికి పనికిరాడు ఆయన. అంటే ఇంక బయటికి వెళ్ళి ఇంకొక రకమైన సంపాదన చేసుకోగలడా? ఇంకేమీ చేయలేడు ఆయన. ప్రభుత్వ బాధ్యత ఏంది? మన సర్వీస్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకున్న తర్వాత మనకు పెన్షన్ ఇవ్వడం అనేది అది ప్రభుత్వ బాధ్యత. అలాగే పెన్షన్ తీసుకోవడం నా హక్కు. పెన్షనర్స్ పెద్దగా ఆయన మనం తలుచుకోవాలి. ఆయన పుణ్యం వల్లే ఈ రోజు మనం పెన్షన్ బేసిక్ డిఏ ఇవన్నీ డిఆర్ పొందుతున్నామంటే ఆయన సాధించినటువంటి ఘనమైనటువంటి ఆ విజయం వల్లే ఈ రోజు మనం ప్రశాంతంగా ఉన్నాం. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో చూస్తున్నాం. 2004 వచ్చేసి సిపిఎస్ తీసుకొచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి, ఓపీఎస్ పరిస్థితి ఏంటి, ఆనాడు ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ సిపిఎస్ ని ఓపీఎస్ అమలు చేయకుండా సిపిఎస్ అమలు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూడటం జరిగింది. 2014 సంవత్సరంలో ఆయన జన్మించారు. 94 సంవత్సరాలు కూడా ఆయన జీవించడం జరిగింది. 29 జూలై ఆయన వర్ధంతి మరణించిన రోజు. ఈయన రక్షణ శాఖలో పనిచేస్తూ రక్షణ శాఖ సలహాదారుగా కూడా ఉన్నారు. అటువంటి వ్యక్తి మన పెన్షనర్స్ కోసం
ఎదురెట్టి పోరాడాడు. 1977కి ముందు పరిస్థితి ఏంటంటే 675 రూపాయలు మాత్రమే పెన్షన్, అదే హైయెస్ట్ పెన్షన్. అది కూడా ఎంతవరకు ఉందంటే 1979 వచ్చేటప్పటికి లిబరలైజ్డ్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి వచ్చింది. పెన్షన్ అనేది ఎవరి దయా దాక్షిణ్యం పైన ఇచ్చేటువంటిది కాదు. పెన్షన్ అనేది మన హక్కు. అందరికీ కూడా సంఘం అనేది ఉంటుంది కాబట్టి సంఘం లేనిది ఏది సాధించలేరు కనుక ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉద్యోగుల సంఘం, ఇప్పుడు పెన్షనర్ సంఘం. కాబట్టి సంఘం సంఘటితంగా ఉండి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్స్, జేఏసీగా మరి అందరం కూడా, ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఈ మాటలు నేను మాట్లాడచ్చు, ఒక డిఏ గురించి, ఒక బీఆర్సీ గురించి, అది ఒక వ్యక్తిగతంగా ఉద్యోగిగా కూడా మాట్లాడచ్చు. కాబట్టి అన్ని కూడా భవిష్యత్తులో పెన్షన్ డే చేసుకుని, ఇది ఎందుకు చెప్తున్నానంటే చివరగా పెన్షన్ డే చేసుకుని చక్కగా కేక్ కట్ చేసామా, నాకారాగా తలుచుకున్నామా, గుండెల నిండా తప్పట్లు కొట్టామా, వెళ్ళిపోయామా కాదు. ఒక హెచ్చరిక లాంటిది మన అందరి మనసుల్లోకి చూపించేలా చేశారు జనసేన. డిసెంబర్ 17 జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ భీమవరం యూనిట్ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. 15 మంది సూపర్ సీనియర్ పెన్షనర్స్కి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిటో గారు, ఎస్టీఓ గారు, అలాగే మా జిల్లా నాయకులు కూడా విచ్చేసి ఉన్నారు. వారందరికీ కూడా మా పెన్షనర్స్ యూనిట్ భీమవరం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ నెల 21వ తేదీ నుండి 28వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ లీగ్ PCL-3 నిర్వహించనున్నట్టు శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం పెద్దమిరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పురోహిత క్రికెట్ లీగ్ పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర స్థాయిలో పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ 3వసారి మన ప్రాంతంలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆర్గనైజర్స్ బ్రహ్మజ్యోత్సుల సుబ్రహ్మణ్య శర్మ, బ్రహ్మజ్యోత్సుల ప్రసాద్ శర్మ, చందూరి కామేష్ శర్మలు మాట్లాడుతూ భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నాబొత్తల వారి క్రీడా మైదానంలో 8 రోజుల పాటు క్రికెట్ లీగ్ పోటీలు జరుగుతాయని అన్నారు. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ లీగ్ జరుగుతుందని, 2018, 2021లో భీమవరంలో రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ లీగ్ జరిగిందని అన్నారు. ప్రతి ఏడాది 16 జట్లు పాల్గొనేవని, ఈ ఏడాది 20 టీంలు పాల్గొంటున్నాయని తెలియజేశారు. ఈ ఏడాది ఆంధ్ర, తెలంగాణతో పాటు తమిళనాడు నుంచి కూడా టీంలు పాల్గొంటున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాధు పవన్ శర్మ, కలిదిండి మురళీ కృష్ణంరాజు, చెరుకుపల్లి సంతోష్ కుమార్ శర్మ, వేలూరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21 నుంచి 28 వరకు భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో ఇప్పుడు దాకా IPL, ICL చూశారు. PCL పురోహిత క్రికెట్ లీగ్ వినూత్నంగా రాష్ట్రంలో ఉన్న వేదం చదివిన పండితులు 20 టీములతో క్రికెట్ లీగ్ని నిర్వహిస్తున్నారు. రోజు రోజుకి క్రికెట్ ఎంత పాపులర్ అవుతుందో మనం చూస్తున్నాం. ఇప్పుడు పురోహితులు క్రికెట్ లీగ్ ఆడటం అంటే అది క్రికెట్ క్రీడల పట్ల ప్రజలకున్న మక్కువని తెలియజేస్తుంది. క్రీడలు మరి నిత్యం వేదంలో ఉంటూ ప్రజలందరికీ సత్ప్రవర్తన గురించి చెప్పే పండితులు వాళ్ళకు కూడా రిలాక్సేషన్ ఉండాలి కాబట్టి ఇలాగా క్రికెట్ క్రీడల్లో పాల్గొనటం చాలా సంతోషదాయకం. అది బాగా విజయవంతం అవ్వాలని మధ్యలో మనం కూడా ఏదో టైంలో వెళ్ళి చూసొద్దాం, కరెక్ట్గా ఆడుతున్నారా లేదా, ఎలా ఆడుతున్నారు అనేది చూసొద్దాం. PCL పురోహిత క్రికెట్ లీగ్ బాగా పాపులర్ అవ్వాలని కోరుకుంటూ, మరి మీకు ఏదన్నా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ఏదన్నా సహాయ సహకారాలకి ఏమన్నా అవకాశం ఉంటే అది కూడా వాళ్ళతో మాట్లాడి పరిశీలించాలి. మన భీమవరంలో ఈ నెల 21వ తారీఖు ఆదివారం నుండి 28వ తారీఖు ఆదివారం వరకు రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంటు సీజన్ 3 అంటే 3వసారి నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ, తమిళనాడు నుంచి కూడా సుమారుగా ఒక 20 టీమ్స్
ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. కేవలం పురోహితులకి, వేద పండితులకి, అర్చకులకి మాత్రమే ఈ టోర్నమెంట్లో ఆడే అవకాశం ఉంటుంది. మరి అందులో భాగంగా ఈ రోజున క్రికెట్ టోర్నమెంటు లోగోని ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గారు కరుమూరి రఘురామకృష్ణరాజు గారి చేతుల మీదుగా లోగోని ఆవిష్కృతం చేయడం జరిగింది. మరి తప్పనిసరిగా 50 మంది ప్రజలందరూ కూడా ఈ అద్భుతమైన ఈ క్రికెట్ టోర్నమెంట్ని అందరూ కూడా ఆనందించి చూసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆర్గనైజర్స్ తరపున అందరినీ కూడా మనవి చేస్తున్నాం. తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు యాంకర్ సుమాని. ఆమె అంటే అందరికీ ఎంతో అభిమానమని, ఆమె కుమారుడు రోహన్ కనకాల అంటే కూడా అంతే అభిమానం చూపిస్తామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో బుధవారం మొగ్లీ చిత్ర హీరో రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మాధోల్కర్లు ఎమ్మెల్యే అంజుబాబును కలిశారు. వారికి స్వాగతం పలికి సాల్వా కప్పి ఎమ్మెల్యే అంజుబాబు సత్కరించారు. మొగ్లీ చిత్రం ఎంతో బాగుందని, ప్రేమలోని నూతన కోణాన్ని ఈ చిత్రంలో చూపించారని, కథ చాలా డిఫరెంట్ గా ఉందని అన్నారు. మొగ్లీ అనేది కేవలం సినిమా మాత్రమే కాదని, యువత ఫీల్ అయ్యే కథ అని, ఇదొక ప్రేమ యుద్ధమని చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. నమస్కారం అండి, నా పేరు రోషన్ కనకాల. మోగ్లీ అని ఒక సినిమాని చేసాం. అది చాలా ఇష్టపడి కష్టపడి చేసాం. మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి. థియేటర్స్కి వచ్చి సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. పులిపూర్తి ఎమ్మెల్యే గారిని కలిసాం ఇప్పుడే. ఆయన బాగా సపోర్ట్ చేశారు, మాకు చాలా వెల్కమ్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు సాక్షి మాధోల్కర్. మా సినిమా మోగ్లీ థియేటర్స్లో ఇట్స్ రిలీజ్డ్ అండ్ మీ లవ్ కావాలి, మీ సపోర్ట్ కావాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రజాప్రభుత్వం ఎస్సీలకు అన్ని విధాలా అండగా నిలుస్తోందని టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మొద్దుల రాము, చెలబైన గోవిందులు అన్నారు. భీమవరం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ఆదేశాల మేరకు బుధవారం ఎస్సీసెల్ పట్టణ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీల అమలుకు కట్టుబడి ఉందని అన్నారు. ఈ నెల 23వ తేదీన భీమవరం టీడీపీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఎస్సీసెల్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు ఎద్దు యేసుపాదం, యాళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీల సంక్షేమంతో పాటు వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీల సంక్షేమానికి బడ్జెట్లో 18,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించారని అన్నారు. ప్రతి నెల మొదటి వారంలో టీడీపీ కార్యాలయంలో ఎస్సీ సెల్ పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మీసాల జయరాజు, అనపర్తి కృష్ణప్రసాద్, నేలపాటి రవికిరణ్, బాతు నరేష్, యాళ్ల సురేష్, యాళ్ల దాసు, సరెళ్ల యేసు, గంటా మావుళ్లు, లింగాల శ్రీరామ్, మూలపర్తి మోహన్, చెరుకు తిరుపతిరావు, పేరూరి గణేష్, గంధం రాధా, ఎండి అలీషా, బాషా తదితరులు పాల్గొన్నారు. టౌన్ కమిటీతో పాటు అనుబంధ సంఘాలన్నీ కూడా ఏర్పాటు చేసి అందరినీ కూడా ఇందులో పార్టీ కార్యక్రమాలు భాగస్వామ్యం చేయాలనే ఒక ఉద్దేశంతో మరి ప్రతి అనుబంధ సంఘాలే కూడా నెలకు ఒక్కోసారి మీటింగ్ చేయాలనే ఒక తీర్మానం ప్రకారంగా ఈ రోజున మరి ఎస్ఎస్ఎల్ సమావేశం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత కార్యకర్త బలం తెలుగుదేశం పార్టీకి. భారతదేశంలోనే మరి కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త మరి ఏదైనా ఉంటే ప్రజలకు మమేకమై పనిచేసే విధంగా ముందుంటారు. అందులో భాగంగా ఈ రోజున వేసిన కమిటీలు ఏదైనా సరే
ప్రజలకు మమేకమై పనిచేయాలనే ఒక ఉద్దేశంతో మరి ఈ రోజు ఈ సమావేశం. అలాగే ఎస్సీసీఎల్ అనేది మెయిన్ ఏంటంటే మన ఎస్సీ సోదరులు ప్రతి వార్డులోని కూడా ఉంటారు. ప్రతి వార్డులో కూడా మన ఎస్సీ సోదరులు ఎవరైతే ఉంటారో మన ఎస్సీ సోదరులు ఏమైనా వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం నుంచి రావాల్సిన మౌలిక సదుపాయాలు ఏమైనా అందకపోయినా అక్కడ ఏమైనా స్థానికంగా వాళ్ళకి ఏమైనా ప్రభుత్వం నుంచి అవసరం ఉన్నా అది మన ఎస్సీసీఎల్ కమిటీ ద్వారా మనం భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పోలీస్ బ్యూరో సభ్యులు తోట సీతారామకృష్ణ గారి దృష్టికి, అలాగే మన శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు గారి దృష్టికి, అలాగే మన సెంట్రల్ మినిస్టర్ గారు వర్మ గారు ఉన్నారు, అలాగే రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు ఉన్నారు, అలాగే మనకి జిల్లా ప్రెసిడెంట్ గారు రాంబాబు గారు అనగా ఇలాగా ఎంతో హోదాలో ఉన్న మన నాయకులందరూ ఉన్నారు. ఎవరైనా చిన్న ఇబ్బంది పడుతున్నా ఆ ఇబ్బందిని మన పార్టీ దృష్టికి తీసుకొస్తే పట్టణ అధ్యక్ష కార్యదర్శులుగా మాకు తెలియపరిస్తే మరి పెద్దల దృష్టికి తీసుకెళ్లి మేము సమస్యలు అనేది సాల్వ్ చేసే విధంగా మనం పనిచేస్తాం. ఎందుకంటే కేవలం పదవులపై పరిమితం కాకుండా మనం ప్రజలకి పక్షాల నుండి ప్రజలకి పనిచేసే విధంగా ఉండాలనేది మెయిన్ ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం. ఓ రేషన్ కార్డు కావాలనో, లేకపోతే పెన్షన్ కావాలనో, లేకపోతే ఇళ్ల స్థలం కావాలనో, లేకపోతే అక్కడ పారిశుద్ధ్యం శుభ్రం లేదనో ఎటువంటి ఒక సమస్యలు అనేది అక్కడ వార్డులో ఉంటాయి. ఆ వార్డు స్థాయి సమస్యలు ఏదైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలంటే మనం తీసుకెళ్తేనే పని జరుగుతుంది. అందుకు కాబట్టి మనం అందరికీ కూడా మమేకమై పనిచేసే విధంగా మరి ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా మరి యాల వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, అలాగే కార్యదర్శిగా అనపతి కృష్ణప్రసాద్ గారు ఉన్నారు, అలాగే సీనియర్ నాయకులు మరి నిజంగా 4 తపాలుగా కౌన్సిలర్గా మరి ఒక వాదాలో మన జిల్లాలోనే కాదు భీమవరంలో ఎన్నో పదవులు చేసినటువంటి విద్యాస్పాదం గారు ఉన్నారు, అలాగే ఇంకా ఎస్సీ సోదరులు చాలా మంది సీనియర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కలుపుకుంటూ మరి అధ్యక్ష కార్యదర్శిలో ఈ ముందుకు తీసుకెళ్లాలి. ఏదైనా సలహాలు సూచనలు ఉంటే మరి ఏస్పాదం గారు ఇలా పెద్దలు ఉన్నారు కాబట్టి ఆ సలహాలు కూడా తీసుకుని ఏదైనా మన ఎస్సీ సోదరులు ఎవరు కూడా ఇబ్బంది అనేది లేకుండా మన తెలుగుదేశం పార్టీ తరఫున సాయి శక్తిలా కూడా మనం పనిచేసే విధంగా మీ కమిటీ పనిచేయాలని చెప్పి పట్టణ అధ్యక్ష కార్యదర్శులుగా మేము మిమ్మల్ని మనం చేసుకుంటూ ఈ యొక్క ఎస్సీ సమావేశంలో ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ నెల 20 పెట్టాలనే ఉద్దేశం తలపెట్టడం జరిగింది. ఈ సమావేశం కూడా చర్చించి దాన్ని ఖరారు చేయటం, అలాగే ఈ యొక్క కమిటీ ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల ఈ కమిటీని సమావేశపరిచి పనిలో కూడా మనం భాగస్వామ్య ఉద్దేశంతో ఈ కమిటీ సమావేశం నిర్వహించడం కూడా ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో మీకు సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి పార్టీ ఆదేశించింది. రాజ్య సంసారం వీళ్ళందరితో కూడా ఒకసారి మేము సమావేశం ఏర్పాటు చేసుకుని ఏ తారీఖు ఈ నెల ప్రతి నెలలో కూడా ఏ తారీఖు సమావేశం ఏర్పాటు చేయాలని కూడా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి క్రిస్మస్ వేడుకలు సమీపిస్తున్నాయి. దాని దృష్టిలో పెట్టి ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో మరి క్రిస్మస్ వేడుకలు కూడా ఘనంగా చేయాలి పార్టీ పరంగా అని చెప్పి ఒక అభిప్రాయాలు మేమందరూ కూడా సమావేశం అయ్యి ఈ క్రిస్మస్ వేడుకలు కూడా ఘనంగా జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల 23వ తారీఖున క్రిస్మస్ నెల వేడుకని జరుపుకుంటాం. అలాగే మేడం గారు మన ఎమ్మెల్యే గారు రంగంలో చేసుకుంటాం. అదే కాకుండా మన పెద్దలందరూ చెప్పినట్టు మరి సమస్యలు కూడా ఉన్నాయి. ఎస్ఎస్కి ఆ ఎస్ఎస్కి సమస్యలు కూడా తీర్చాలి. అదే కాకుండా మా 23వ వార్డులో అంబేద్కర్ కమిటీ వాళ్ళని 2014లో శంకుస్థాపన చేశారు మన ఎమ్మెల్యే గారు. అది మళ్ళా తర్వాత ఎలక్షన్ కూడా వస్తున్న వల్ల మళ్ళీ 2019 ఎలక్షన్ కూడా వల్ల ఆగడం వల్ల మా తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వల్ల ఏ పని జరగలేదు. అది ఈ యొక్క మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వంలో వర్క్ని చంద్రశేఖర్ యొక్క వర్క్ని మొదలుపెట్టి చేయవలసిందిగా మన అంబేద్కర్ కమిటీ గారు మన ఎమ్మెల్యే గారి మీద అలాగే మేడం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం గురుపుడిలో వేంచేసిన శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామిని హన్మకొండ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగారాజు శేషవస్త్రాన్ని ప్రసాదాల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో డి రామకృష్ణంరాజు, వేమిరెడ్డి హరికృష్ణ, సాయి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఆలయ ప్రాంగణంలో నారాయణ ఆచార్యులచే శ్రీ భాగవత సప్తాహం జరుగుతుందని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగారాజు తెలియజేశారు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు జరిగే ఈ సప్తాహ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేయాలని హరే శ్రీనివాస ఉమామహేశ్వర భజన మండలి వారు కోరారు.
మన పూర్వీకులలో ఎవరెవరు ఎలా పోయారో ఎవరికి తెలియదు. కనుక పూర్వీకులలో ఎవరైనా ఆ విధంగా ప్రమాదవశాలను బంధించి ఉంటే వాళ్ళకి ముక్తి రావడానికి అవకాశం లేదు. వాళ్ళకి ముక్తికి వెళ్ళలేదు, ఇది నరకానికి వెళ్ళలేదు. అప్పుడు వాళ్ళు ప్రేతలతో అవసరపడుతుంటారు. కాబట్టి ఎవరైతే భాగవతాన్ని 7 రోజుల పాటు శ్రవణం చేస్తారో ఈ ప్రభావం వల్ల మన పూర్వీకులు వాళ్ళు చేసినటువంటి ఎటువంటి కార్యక్రమం అయినా సరే ఆ ప్రేత జన్మ పోయి సాక్షాత్ భగవంతుడి యొక్క దివ్య భవ్య సన్నిధానంలో వైకుంఠం చేయడానికి అవకాశం ఉంది. పూజ చేయడం, భోజనం చేయడం, పంట చేసుకోవడం, ఇవన్నీ ఈ టైం వదిలేసి మిగతా సమయం అంతా ఆయన చెప్తున్నాడు. 9,000 మంది విన్నారు. ఎందుకంటే ఆయన మొట్టమొదటి చెప్పింది శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి టెంపుల్ యందు హరే రామ శ్రీనివాస భక్త మందుల వారి సహకారంతో నారాయణాచార్య గారు వచ్చి ప్రసంగం చేయడానికి వచ్చి ఉన్నారు. హరే రామ శ్రీనివాస భక్త మందుల వారు ధర్మగతలమని వచ్చి మేము ఈ గుడి ప్రాంగణంలో స్వామీజీ చేత ప్రసంగం చేయించుకున్నామని అడగడం జరిగింది. మేము వెంటనే అంగీకరించి మీకు వెన్నుదన్నుగా ఉంటామని చెప్పడం జరిగింది. మా తెలుగింటి ఆడపడుచులు ఊరు పాపం ఎన్నో కష్టాలు పడి స్వామీజీని తీసుకొచ్చి ఇక్కడ ప్రసంగం చేయించాలని సంకల్పంతో త్వరగా మేము వెంటనే అంగీకరించాం. ఎప్పుడైతే యాగాలు యజ్ఞాలు స్వామీజీ ఎక్కడైతే ప్రసంగిస్తారో అక్కడ రాష్ట్రం సుభిక్షితంగా ఉంటుంది. మరియు పాడి పంటలు సుఖ సంతోషాలతో అందరూ క్షేమంగా ఉంటారు. ఈ భీమను కూడా రోజు రోజుకి దినాభివృద్ధి చెందుతుందంటే ఇటువంటి యాగాలు యజ్ఞాలు ఇటువంటి ఉపన్యాసాల వలన ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. కారణం ఇది ఈ యొక్క భక్తి మండలి సహకారంతో ఇలాగే భక్తుల సహకారంతో నిరంతరం సేవా కార్యక్రమాలు జరగాలని నేను మనస్ఫూర్తిగా శివని ఈ యొక్క దేవస్థానంలో సాంప్రదాయం సంస్కారం రెండింటిగా జోడిస్తే భక్తి ఎంత సంపద ఉన్నా సంస్కారం లేకుండా ఏది కూడా చెల్లుపడదు. సంపద మాత్రమే ఈరోజు కోరుకునేటువంటి ఆధునిక సమాజం ఈ మాత్రంగా కూడా అన్ని వ్యక్తిగా కూడా ఆలోచించినట్టు గొప్పది దేశం, చాలా గొప్ప దేశం. అందరం కూడా నిమిత్తం మాత్రం కొద్ది కాలం చూసుకుంటాము, జన్మిస్తుంటాము, సేవ చేస్తుంటాం. ఆ సేవ చేసే కార్యక్రమాన్ని ఈ యొక్క భీమవరం పట్టణంలో చిన్న కుగ్రామం ఉంది ఒకప్పుడు. ఇవాళ లక్షలాది జనాలు పెరిగిన తర్వాత అవసరాలు పెరిగిపోతున్నాయి. ఆదరించే వాళ్ళు కూడా ఎక్కువైపోయినారు. ప్రేమించే గుణం, తత్వము, సామాజిక దర్పణము అన్నీ కూడా ఇక్కడ ఉండటము, ముఖ్యంగా ద్వారపాల పెరిగేటువంటి జనార్దనుడు ఇక్కడ ఉండటము చాలా సంతోషదాయకం. శైవక్షేత్రం కాబట్టి కేవలం శైలు వరకే కాకుండా హిందూ ధర్మాన్ని పాటించే కాదు ప్రతి మనిషిగా కూడా దర్శించుకునే స్థలం కాబట్టి భీమవరానికి మంచి కళను తీసుకొచ్చే ఒక కాంప్లెక్స్ వెళ్తుంది. చాలా పెద్ద కాంప్లెక్స్. చాలామంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. నిత్యాన్నదానంలో భాగం కావాలని, పంచుకోవాలని, దాన ధర్మాలకు ఇక్కడ క్షత్రియులు ముఖ్యంగా దాన ధర్మాలకు క్షత్రియ సమాజం ముందుకొస్తారు. ఆర్థికంగా ఎవరైతే శక్తివంతులవుతారో వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దాన ధర్మాలు చేయడం. చేయని వాళ్ళు పాపులే, దాంట్లో ఏం రెండో అవసరం లేదు. కాబట్టి ఈరోజు భారతదేశం ఒక గొప్ప దారిద్ర్యమైనటువంటి శక్తివంతమైనటువంటి దేశంగా జాతీయ స్థాయిలో అందరంగా కూడా కలిసిమెలిసి జీవించే తత్వాన్ని శంకరాచార్యులు శంకరాచార్యులు మనకు ఆనాటి పురాణాలు మాత్రమే కాదు ఆధునిక సమాజంలో కూడా ఈరోజు స్పందించే తత్వము హిందుత్వం లేకపోతే దేశమే ఉండదు. ఏమాత్రం హిందువులు
మైనార్టీలు పడిపోతే, బలహీనులు అయిపోతే ఈ దేశం ఉండదు. కాబట్టి బలమైన దేశంగా ఉండాలంటే హిందువులు బలమైన ఆలోచనతోటి భక్తిభావన మాత్రమే కాదు, శక్తిని, భక్తిని, యుక్తిని, ధర్మాన్ని రక్షించుకోవాలి. ఆ ధర్మాన్ని మనం రక్షించుకునే భావన సద్భావన ఉందో హిందూ సమాజంలో ఈరోజు పూర్తి చేసుకుంటుంది. కాబట్టి యువత ముఖ్యంగా ఇప్పుడు కాసేపు ప్రకటనలు.